హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో సాంప్రదాయంగా జరిగే ఏ ఫంక్షన్స్లో అయినా సరే, అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఓణీల ఫంక్షన్, ఇలా ఏది జరిగినా సరే ఖచ్చితంగా భోజనాల్లో ఉండాల్సింది కందా బచ్చలి కూర. ఇంకా కార్తీక మాసంలో కూడా దీన్ని ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ కూరని మా స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనం కందని కట్ చేసుకోవాలి. కంద కట్ చేసుకునేటప్పుడు దాని తీరును బట్టి ఒక్కొక్కసారి మనకి దురద అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కట్ చేసుకునే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే చేతికి కూడా కొంచెం ఉప్పుని రాసుకుని మనం తీసుకున్న కందని పై తొక్కని తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 2-3 సార్లు నీళ్ళని మార్చుకుంటూ నీళ్లు తేటగా అయ్యేంత వరకు కడుక్కోవాలి. ఈ దుంప కూడా మనకి కొత్తగా తీసింది పచ్చిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం దురద అనేది ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా కడుక్కుంటే అది రాకుండా ఉంటుంది. ఒకవేళ బాగా ఆరిన దుంప అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ ముక్కల్లో సరిపడా నీళ్ళని పోసుకుని 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టి కంద మనకి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను 1/2 కేజీ కంద వరకు తీసుకున్నాను. దానికి 3 కట్టల వరకు బచ్చిల ఆకునైతే తీసుకున్నాను. కంద మనకి బాగా మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న బచ్చల్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి చిల్లుల ప్లేట్లో వేసుకుని దీంట్లో ఉండే నీళ్ళని వడగొట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోకుండానే మనం కొంచెం మెత్తగా మెదుపుకుని పెట్టుకోవాలి. లేదంటే కంద అనేది బిగుసుకుపోయి గట్టిగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారేలోగా మనం పోపునైతే వేసుకుందాము. పాన్లోకి కొద్దిగా నూనెని వేసుకుని దీంట్లోకి మీకు పోపు ఎంత ఎక్కువగా ఉంటే కూర అనేది అంత బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పుని వేసుకుని పోపు అంతా కూడా కమ్మటి వాసన వచ్చి బాగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 4-5 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకున్న అల్లం, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్పుతోటి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న కందని, బచ్చలిని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ గరిటెతోటే మెత్తగా మెదిపేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే ముందుగా మెదుపుకుని కూడా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జులో ఇది మగ్గేలోగా మనం దీంట్లోకి కావలసిన ఆవనైతే గ్రైండ్ చేసుకుందాం. ఆవ కోసం మిక్సీ జార్లోకి 1.5 స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా పసుపు, ఉప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకుని చేదు రాకుండా పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి కూర కూడా బాగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే. మనం కందని ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. కూర మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఆవ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఆవ మొత్తం కూరకి పట్టేలాగా బాగా కలుపుకుని దీన్ని 1 గంట 2 గంటల పాటు వదిలేసాము అంటే ఆవ అంతా కూడా కూరకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చేసిన రోజు కంటే తర్వాత రోజుకి ఇంకా టేస్టీగా ఉంటుంది. కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ ట్రెడిషనల్ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.